ఆ మురళి అప్పుడప్పుడు ఓ మొబైల్ తీసుకుని వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అది ఎక్కడ దాచిపెట్టాడో కనపట్లేదే. ఆఫ్లో ఉంది, ఆన్ చేసి చూస్తా. ఇంత మంచి ఫోన్ని దాచిపెట్టాడంటే ఇందులో ఏదో పెద్ద రహస్యమే దాగుంటుంది. ఎప్పుడు చూసినా దాంతోనే పడి ఉండు. ఏదైనా కావాల్సి వచ్చి ఫోన్ చేస్తే తీవా? నీకేమైనా పిచ్చా? ఏం కలర్ చీర కావాలని ఫోన్ చేశా, ఏదో నాకు తోచింది తీసుకొచ్చా. తీసుకా. పని చెప్పింది చూడు. బ్లౌజ్ కు తగ్గట్టుగా మ్యాచింగ్ చీర కావాలంట. ఊళ్ళో ఉండే అన్ని షాపులు ఎక్కి దిగా. డిస్ప్లే వస్తుంది MOL మోలు. హాయ్, నల్ల చీర. రే దొంగనాయాలా, చివరిగా ఎవరో మోలు అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆఫ్ చేసి పెట్టావు కదా. నేను ఓసారి అమ్మాయికి ఫోన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? చూసింది చాలు, ముందు తినడానికి ఏదైనా పెట్టు. తడితేనే తెరుస్తారని చెప్తారు కదా. మళ్ళీ ఏంది ఈయన ఫోన్ చేస్తున్నాడు? ఇక్కడే ఉండి బాత్రూమ్ నుంచి చేస్తున్నారా? ఎందుకై ఉంటుంది? హలో మోలు. హలో. ఒకవేళ స్నానం చేయటం వల్ల గొంతు మారిందా? హలో. రఫ్ఫుగున్నా గాని మనసు బంగారం. హలో. ఇలా చూడండి, నలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత పళ్ళులో ఉన్న హ్యాండ్ వర్క్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అలాగా? స్నానం చేసిరా? నేను ఓ సూపర్ డిష్ చేసి పెట్టాను. ఆయన మనసులో ఇంకా నా మీద ప్రేముంది. అది ఫోన్లో మట్టుకే. ఏదో ప్యాలెస్లో ఉండే రాజకుమార్ అనుకుంటా. నలుపు రంగు, పళ్ళులో ఉండే హ్యాండ్ వర్క్ అంటే పళ్ళు తోముకోవటం. ఒకవేళ నన్ను ఇందులోంచి చూసే అవకాశం ఉందా? ఏయ్, ఓకే మోలు, అలవాటు లేకున్నా కానీ ఈరోజు జాక్ స్నానం చేస్తాడు, పళ్ళు తోముకుంటాడు, ఓ అందగాడిలా మారిపోతాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు? మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడే వచ్చేసారు. రే బండోడా, ఏం చేస్తున్నారా? అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయలేం. నేను పోయి స్నానం చేసి వస్తా. నేను తెల్లబడ్డానికి ఇప్పుడు స్నానం చేసి రావాలి. కాలేజీకి రాకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎండలో తిరిగి తిరిగి నా కలర్ అంతా పోయింది. నేను మళ్ళీ అందాన్ని తిరిగి రప్పించాకే నేను మళ్ళీ క్లాస్కి వస్తా. రే పట్టుకో 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 పట్టుకో, వదలొద్దు. ఎటుపక్క వెళ్తున్నారా? ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చుంటే బాగా మాట్లాడుకోవచ్చు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. అయ్యయ్యో, ఈ బ్లౌజ్ కి ఈ చీర చాలా మ్యాచింగ్ గా ఉంది కదా. ఎందుకే దయ్యంలాగా మనిషిని ఎంబడబడతావు? కొద్దిగా దూరంగా నిలబడు. వచ్చింది చూడు. మీలో అపరిచితుడు ఏమైనా దూరేశాడా? ఇప్పుడేగా ఫోన్లో నాతో ప్రేమగా మాట్లాడారు. ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఇలా తిడుతున్నారు. ప్రేమతో మాట్లాడానా? అలాంటి ఎదవను కాదు నేను. కొంచెం చూసుకుని ఆడుకోండిరా. రే ప్యాడ్ పెట్టుకునే ఉన్నావా? లేదంటే మళ్ళీ ఐసీయూలో పడతావు. రే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో తప్పుగానే ఉంది. కొరియా ఆంటీతో మాట్లాడుతున్నాను. నీకేమన్నా తీసుకురమ్మంటావా? 4 ప్యాడ్లు తీసుకురమ్మను. తీ. అయితే ఇదెవరు? ఇది నేనే. ఆ రోజు నా ఫోన్ కొట్టేసిన వాడే. హలో పాపా, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. రేపు 3 గంటలకి జంక్షన్ లో ఉన్న మల్లికాలర్జీకి వస్తావా? అక్కడ మన ఇద్దరం హృదయాల్ని మార్చుకుందాం. దొంగ సచ్చినోడా, నీ అమ్మ కడుపు మాడ, నీకేం పుట్టిందిరా? నీకు అక్క చెల్లెలు లేరురా? అప్పుడా ఇంకా పెట్టరా ఫోను. ఇది ప్యాలెస్ లో ఉండే రాణి కాదు, ప్యాలెస్ లో ఉండే పని మనిషి అనుకుంటా. క్రిస్మస్కి లీవ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేని వాళ్ళు హాస్టల్లోనే ఉండిపోయారు. మేరీ క్రిస్మస్. మాయా వాళ్ళ పేరెంట్స్ వెకేషన్ ఎక్స్టెండ్ కావడం వల్ల నేహా వాళ్ళ ఇంట్లోనే మాయా సెలబ్రేషన్. సొంతూరులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రే లోపలికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా డేంజర్ రా. నేను క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత 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 చూడు. లేరా? జ్వరంతో ఉన్న పాపని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? వచ్చినారు చూడు. చెప్పాను కదా నీ మొహం చూపించద్దని. చెవులు గిర్రం తిరుగుతున్నాయి, ఏమి వినపట్టలేదు. రే ఏదైనా కలెక్షన్ వచ్చిందా? బాగా వెయిట్ గా ఇచ్చారు. మమ్మీ, ఇతను రాజు, ఇతను విక్కీ. ఇదే నా టీం నాన్న. మీ గురించి తను చాలా చెప్పింది. మేమంతా తన కజిన్ పెళ్లికి వెళ్తున్నాం. అలాగే వెళ్లే దారిలో దీన్ని మీ దగ్గర వదిలేసి వెళ్దామని వచ్చాం. తన గురించి మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం కదా.
సరే మేము బయలుదేరుతాం వెళ్ళొస్తాం అమ్మా అంకుల్ మీరు ధైర్యంగా వెళ్ళిరండి బాయ్ 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 బాయ్. ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడ విన్నాను? ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి.